పాత బస్తీలో సైదాబాద్ ఏరియాలో ఒక స్కూల్ ఉన్నది. అదే స్కూల్లో 2వ క్లాసు చదువుకుంటున్న మన ఒక హిందూ అబ్బాయి. అదే అబ్బాయికి స్కూల్ మేనేజ్మెంట్ నువ్వు కలమా చదువు చూపెట్టు అని ఆ 2వ క్లాస్ అబ్బాయి పైన ప్రెషర్ ఇచ్చినారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్కి సవాల్ చేసినారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. మా హిందూ అబ్బాయికి ఏ విధంగా మీరు కలమా చదువుకోవాలి, చదువు చూపెట్టని ఏ విధంగా మీరు ప్రెషర్ ఇస్తారని వాళ్ళు క్వశ్చన్ అయితే పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణలో కొన్ని స్కూల్స్లో హిందూ ఓల్కి టార్గెట్గా పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో చిన్న చిన్న పిల్లలకి ఇస్లాం వైపు మలపాలని ఒక కుట్ర నడుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి కేసులు బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న సైదాబాద్లో ఈ విధంగా కేసు వస్తున్నాయి. అంటే అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ హిందువులకి తెలంగాణ ప్రజలకి చెప్తున్నాం, పెద్ద కుట్ర నడుస్తుంది. యావత్ భారతదేశంలో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, అట్లాంటి మెంటాలిటీ పెట్టుకోలు భారతదేశంలో ఉండి గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ కాలనీస్ కానీ బస్తీలు కానీ ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకొని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతున్నారు. అందుకోసం మా జిల్లా కలెక్టర్ మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి స్కూల్స్ పైన మీరే చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి స్కూల్స్కి కొద్ది బ్యాన్ మనం చేస్తే, సీల్ చేస్తే ఇంకొక స్కూల్లో ఇట్లాంటి పనులు జరగదు. ఎవరైనా అంటే హిందూకి బలవంతంగా కల్మా చదువు చెప్పేవాళ్ళు ఎవరు వీళ్ళు? ఇట్లాంటి టీచర్స్కి కానీ ఇట్లాంటి మేనేజ్మెంట్ అధికారులకి కానీ సస్పెండ్ చేయాలి, కేసు బుక్ చేసి జైలుకి పంపించాలి. ఇట్లాంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి ఎవరు కూడా ఎడ్యుకేషన్ సైడ్లో మతాన్ని వాళ్ళు తీసుకుని రారు. కొద్దిగా మా ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ కేసుని మీరు పర్సూ చేసి వాస్తవం ఇది జరిగిందంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను మా ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.